మీల్ మేకర్ని ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు, కానీ ఈ విధంగా ఆకుకూర వేసేసి ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సూపర్గా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా కమ్మగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 చిన్న సైజ్ టమాటాలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వేడి నీళ్ళలో నానబెట్టుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసిన మీల్ మేకర్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, కారము, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని ఆ మసాలాలు పచ్చివాసన పోయే వరకు మరో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆకుకూరని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చుక్కకూరని తీసుకున్నాను. ఒక 2 కట్టల చుక్కకూరని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే ఆకుకూర బాగా మగ్గిపోతుంది. చూసారా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక 2 స్పూన్ల వేయించిన నువ్వుల పొడి, 1 స్పూన్ వేయించిన పల్లీల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటే యమ్మీగా ఉండే మీల్ మేకర్ చుక్కకూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అమ్మతో అక్షిత.